హాయ్ ఫ్రెండ్స్, అయోధ్య రామ మందిరం 550 సంవత్సరాలలో ఏమేం యుద్ధాలు జరిగాయి, ఏమేం పోరాటాలు జరిగాయి, ఓ పక్క ముస్లిమ్స్, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత సెక్యులర్ రాజకీయ నాయకులు ఏమేం జరిగాయన్నవి కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. 1526 బాబర్ మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇక అక్కడి నుంచి భారతదేశంలో దేవాలయాల మీద దాడులు, ధ్వంసము మరింతగా ఉధృతమయ్యాయి. దాని అర్థం అంతకుముందు లేవు అనుకుంటే పొరపాటు. అంతకుముందు అలావుద్దీన్ ఖిల్జీ, అలాగే తుగ్లక్ సేనలు కాకతీయ సామ్రాజ్యాన్ని నాశనం చేసినటువంటి సమయంలో ఏ స్థాయిలో దేవాలయాలను ధ్వంసం చేశారో, ఏమేం చేశారో అదో పెద్ద చరిత్ర. అంటే బాబర్ మన భారతదేశంలో అడుగుపెట్టడం కంటే ముందే చాలా దేవాలయాల ధ్వంసము అదంతా కూడా జరిగింది. ఇక బాబర్ ఈయన ఆలోచన ఏంటి అంటే, హిందువులకు రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళందరూ పరమ పవిత్రమైన దైవ స్వరూపాలుగా భావించి పూజిస్తూ ఉంటారు కదా. రాముడు అనగానే అయోధ్య గుర్తొస్తోంది, కృష్ణుడు అనగానే మధుర గుర్తొస్తోంది, శివుడు అనగానే కాశీ గుర్తొస్తోంది. కాబట్టి ముందుగా వీటి మీద దాడి చేసి హిందువుల యొక్క దేవాలయాలు ధ్వంసం చేసి ఆ దేవుళ్ల యొక్క పవిత్రతను గనక నాశనం చేస్తే హిందువులలో ఉండే మనోస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చు అన్న ఆలోచన మొఘలులలో చాలా సుస్పష్టంగా ఉండేది. అందులో భాగంగా తన సైన్యాన్ని 1528లో అయోధ్యకు పంపించాడు. మీర్ బాకి అనే సైన్యాధ్యక్షుణ్ణి ఇచ్చి మరీ పంపించాడు. ఇక మీర్ బాకి వెళ్లి అయోధ్య మీద దాడి చేశాడు. అయితే అయోధ్య చుట్టుపక్కల ఉన్న హిందువులు వాళ్ళందరూ ఏమి చేతులు ముడుచుకొని కూర్చోలేదు. అంటే అయోధ్య రామాలయాన్ని ధ్వంసం చేస్తుంటే సరే ధ్వంసం చేసుకోండి అన్నట్టు ఏం కూర్చోలేదండి. యుద్ధం చేశారు, పోరాటం చేశారు. 170,000 మందికి పైగా హిందువులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేతికి దొరికిన ఆయుధాలతో, ఏ ఆయుధాలు దొరక్కపోతే నిరాయుధులుగా అయినా సరే వచ్చి మొఘలు సైన్యాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. అంటే చేతులకు కర్ర దొరికితే కర్ర, రోకలి దొరికితే రోకలి, చీపురు కట్ట దొరికితే చీపురు కట్ట, కారం దొరికితే కారం, రాళ్లు దొరికితే రాళ్లు, ఏవీ లేకపోతే ఒత్తి చేతులతో అయినా సరే వచ్చి యుద్ధం చేశారు. రామ మందిరాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే మొఘలు సేన, సుశిక్షితులైనటువంటి మొఘలు సేన దేవాలయాల మీద ఎట్టెట్లా దాడులు చేయాలి, ఏమేం చేయాలి, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ సైన్యంలో ఏమైనా బలహీనతలున్నాయా, ఎదుర్కోబోయే వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటున్నారు, ఏమేం చేయాలి, ఇవన్నీ బాగా స్టడీ చేసి మరీ వచ్చారు. దాంతో ఆ పోరాటం, ఆ యుద్ధంలో ఈ 170,000 మందికి పైగా హిందువులను చంపేసి, అంటే ఊచకోత కోసి, ఇక ఆ తర్వాత రామాలయాన్ని ధ్వంసం చేశారు. మరఫిరంగులు పెట్టి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. గడ్డపారలతో బద్దలు కొట్టారు. రామాలయాన్ని, అత్యంత పవిత్రమైనటువంటి అతి పురాతనమైనటువంటి బాలరాముడి ఆలయాన్ని నేలమట్టం చేశారు. ఆ తర్వాత అక్కడే బాబర్ పేరు మీదుగా బాబ్రీ మసీద్ అని చెప్పి నిర్మించాడు బాబర్ సేనాని మీర్ బాకి. అయితే ఆ మసీదును నిర్మించడానికి ఒకటి రామాలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత అక్కడ పడి ఉన్నటువంటి రాళ్లు, ఆ శిథిలాలుంటాయి కదా, వాటి మీదనే మసీదు నిర్మించాడు. కొన్ని రాళ్లను, ఆలయానికి సంబంధించిన రాళ్లను ఉపయోగించుకున్నారు. ఇంకా రాళ్ల కోసం లాహోర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. లాహోర్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉండొచ్చు, కానీ ఒకప్పుడు మొత్తం అఖండ భారతంలోనే కదా ఉన్నది. లాహోర్ నుంచి ప్రత్యేకంగా రాళ్లను తెప్పించి, అప్పటి వరకు ఊచకోత కోసారు కదా హిందువులను, ఆ హిందువుల రక్తంలో ఈ శిలలను నానబెట్టి, లాహోర్ నుంచి తెచ్చిన శిలలను, రాళ్లను అలా మసీదు నిర్మాణం కోసం ఉపయోగించారు అని చరిత్రకారులు చెప్తారు. అలాగే బారాబంకీ అన్న ఒక గెజెట్ ఉంటుందండి. ఆ పుస్తకంలో హ్యామిల్టన్ అనే బ్రిటిష్ అధికారి ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని రాశాడు. ఏది, హిందువుల రక్తంలో లాహోర్ నుంచి తెచ్చినటువంటి రాళ్లను, శిలలను నానబెట్టి వాటిని మసీదు నిర్మాణం కోసం వాడారు అన్న విషయాన్ని హ్యామిల్టన్ అనే బ్రిటిష్ అధికారి రాశాడు. బారాబంకీ గెజెట్స్ అన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా వేసి బారాబంకీ అని పేరు పెట్టారు దానికి. ఇక అలెక్స్ క్యానింగ్ అని చెప్పి ఆయన రాశాడండి, చరిత్రకారుడు. 170,000 మందికి పైగా హిందువులను, ఎగ్జాక్ట్ లెక్క చెప్పాలంటే 174,000 మందిని చంపి మసీదును కట్టారు అని చెప్పి ఆయన రచించాడు. ఇక బాబర్ నామా అని చెప్పి బాబర్ ఆయన ఆటోబయోగ్రఫీ లాంటిది ఒకటి రాసుకుంటూ వచ్చాడు. నిజానికి ఎప్పటికప్పుడు డైరీలాగా రాసుకుంటూ ఉండేవాడు. అంటే తన ఆలోచనలు, తన విజయాలు, తనకెదురైన సమస్యలు, ఏ విధంగా ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎలా అణిచివేశాడు, ఇవన్నీ కూడా ఒక డైరీలాగా రాసుకుంటూ వచ్చేవాడు. దాన్ని బాబర్ నామా అని చెప్పి పబ్లిష్ చేశారు. ఇప్పుడు మీరు వికీపీడియాలోకి కనుక వెళ్ళి చూస్తే
అయోధ్య రామందిర్కి సంబంధించి బాబర్ నామాలో ఏమన్నా ఉందా అని. ఏమీ రాయలేదు బాబర్ నామాలో అని చెప్పి వికీపీడియాలో కూడా తప్పుడు సమాచారం ఉంది. అంటే మన భారతదేశంలో సెక్యులర్ చదువులు తయారైన తర్వాత ఏ గొడవలు జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో కావచ్చు, అసలు నిజాలను దాచిపెట్టడము, రకరకాల వెధవేషాలు వేస్తూ హిస్టరీని డిస్టార్ట్ చేయడం మొదలుపెట్టారు కదా. అందుకని చెప్పి అసలు విషయాలన్నింటినీ పాతరేశారు. నిజానికి బాబర్ తన బాబర్ నామా గ్రంథంలో రచించాడు. అవును, అయోధ్యలో ఉన్నటువంటి ఆలయాన్ని కూలగొట్టాము అని చెప్పి రాశాడు. అక్కడ ఉన్నటువంటి దేవాలయం యొక్క శిథిలాలతో నిర్మించాము మసీదును అని చెప్పి రాసుకుంటూ వచ్చాడు. అక్కడ ఉండే హిందూ దేవీ దేవతల విగ్రహాలను అవమానించాము, అవమానకరమైన రీతిలో చూశాము అని చెప్పి కూడా రాసుకుంటూ వచ్చాడు. ఇవన్నీ అండి సుప్రీంకోర్టులో చర్చోపచర్చలు, వాదోపవాదాలలో ఇవన్నీ కూడా బయటికి వచ్చాయి. సరే, హిందువులు యుద్ధం చేయడం మొదలెట్టారండి. మొత్తం ఇప్పటి వరకు అయోధ్య పోరాటం కోసం 550 సంవత్సరాలలో ఎన్ని యుద్ధాలు జరిగాయి అని మనం నిన్న అయోధ్య చరిత్ర వీడియోలో మాట్లాడుకున్నామండి. కామెంట్ సెక్షన్లో రాయండి ఎవరైనా గుర్తుపెట్టుకొని ఉంటే. ఇప్పటివరకు ఎన్ని యుద్ధాలు జరిగాయి 550 సంవత్సరాలలో అయోధ్య రామ జన్మభూమి కోసము? ఆల్రెడీ చెప్పాను నేను నిన్న. రాయండి, తెలియని వాళ్ళు ఆ కామెంట్స్ చూసి తెలుసుకోండి ఎంతమంది యాక్టివ్గా చూస్తున్నారు అని చెప్పి ఆలోచించడం కోసం ఈ ప్రశ్న వేసి. బాబర్ టైంలో అండి 4 సార్లు అయోధ్య రామాలయాన్ని తిరిగి నిర్మించడం కోసము అక్కడ ఉండే హిందువులు యుద్ధం చేశారు. బాబర్ తర్వాత హుమాయూన్ వచ్చాడు, ఆయన కుమారుడు. హుమాయూన్ టైంలో దాదాపు 10 సార్లు రామ జన్మభూమిని తిరిగి దక్కించుకోవడం కోసం పోరాటాలు జరిగాయి. ఆ తర్వాత అక్బర్ వచ్చాడు. ఈ అక్బర్ ఏదో మహాత్ముడు, మహానుభావుడు అన్నట్టు మనకు చరిత్ర పుస్తకాలలో రాసి మన నెత్తి మీదేసి రుద్దారు. చాలా చాలా భయంకరమైన వాడు అక్బర్. 20 సార్లు అక్బర్ కాలంలో రామ జన్మభూమిని తిరిగి దక్కించుకోవడం కోసం యుద్ధాలు జరిగాయి. అంటే ఒక పక్క హిందువులు మరణిస్తున్నారు, పోరాటం. ఇక అక్బర్ కాలంలో అండి అక్కడ బాబ్రీ మసీదులో ఒక ప్లాట్ఫామ్ కట్టారు హిందువులు, లోపలికి వెళ్ళిపోయి గొడవలు అయ్యాయి. సరే, అక్బరు ఇంకా ఆ ప్లాట్ఫామ్ని కూలగొట్టించి మరో యుద్ధాన్ని ఆహ్వానించడం ఎందుకు అన్నట్టుగా అలా వదిలేశాడు. ఇవన్నీ కూడా అండి చరిత్రలో ఉన్నాయి. ఇక తర్వాత నరరూప రాక్షసుడు, హంతకుడు, హిందువులను అణిచివేయడమే తన ప్రధాన లక్ష్యంగా తిరిగినటువంటి ఔరంగజేబు వచ్చాడు. వీళ్ళందరూ భయంకరమైన వాళ్లే అండి. బాబరు, హుమాయూను, అక్బరు ఎవరేం తక్కువ కాదు. షాజహాను, జహంగీరు ఎవరేం తక్కువ కాదు. ఔరంగజేబు వచ్చాడు. తన తండ్రి షాజహాన్ జైల్లో పడేసి సీట్ మీద కూర్చున్నాడు. ఢిల్లీ సింహాసనం ఎక్కాడు ఔరంగజేబ్. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ముందుగా బాబర్ అనుకున్నాడు కదా, రాముడు, కృష్ణుడు, శివుడు ఈ దైవ స్వరూపాలను అవమానించే విధంగా ఏమేం చేయాలి అని చెప్పి రకరకాల ఆలోచనలు చేశాడు కదా. దాన్ని బాబర్ ముని మన్మడైనటువంటి ఔరంగజేబు మరింత వేగవంతంగా ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టాడు. కాశీకి సైన్యాన్ని పంపించాడు. ఇప్పుడు కాశీలో తెలుసు కదా ఏమేం వివాదం జరుగుతోందో, జ్ఞానవాపికి సంబంధించి తెలుసు కదా మనకు. దానికి సంబంధించిన కోర్టు కేసులు ఉన్నాయి. మధుర తెలుసు కదండి, శ్రీకృష్ణ జన్మభూమి అయినటువంటి మధుర. అక్కడ ఇవన్నీ అండి ఔరంగజేబు చేసినటువంటి దుష్కృత్యాలు. ఒక మతోన్మాది ఔరంగజేబు కాశీనగర విధ్వంసం చేసే ప్రయత్నము ఏమేం చేయాలి ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఛత్రపతి శివాజీ మహారాజు గారు ఉన్నటువంటి సమయం కాబట్టి కాస్తో కూస్తో కంట్రోల్లో ఉన్నాడు ఔరంగజేబు. అంటే అంత భయంకరమైన వాడిని కంట్రోల్ చేయడానికి శివాజీ మహారాజు గారు ఉన్నందుకు కాస్త ఆగాడు అని చెప్పొచ్చు. శివాజీ మహారాజు గారు లాంటి వ్యక్తి కనుక లేకపోయి ఉంటే పూర్తి దక్షిణ భారతదేశానికి కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు ఏం గతి పట్టిందో అదే గతి పట్టి ఉండేది. ఇక అయోధ్యలో 10,000 మంది సాధువులు. ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయాం. శ్రీకృష్ణదేవరాయల వారు మనకు దక్షిణ ప్రధాన విజయనగర సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత అత్యంత శక్తివంతంగా నవాబులతో పోరాడినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఉన్న సమయంలో కూడా కాస్త కంట్రోల్లో ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల వారైతే గుత్తి నవాబును ఉరికించి కొట్టాడు. బీదర్ నవాబును తరిమేశాడు. రాయచూర్ నవాబు పారిపోయాడు శ్రీకృష్ణదేవరాయల వారి దెబ్బకు. వీళ్ళందరూ కూడా అండి కొంచెం కంట్రోల్లో ఉండేవాళ్ళు. కృష్ణదేవరాయల వారు, ఒక శివాజీ, వీరందరూ ఉన్నప్పుడు. ఇక తర్వాత అయోధ్య విషయం మాట్లాడితే 10,000 మంది సాధువులండి ఒక వైష్ణవ గురువు యొక్క ఆధ్వర్యంలో పోరాటానికి దిగినట్టుగా చరిత్రలో ఉంది. అంటే బాబ్రీ మసీదును కూలగొట్టి మందిరాన్ని తిరిగి కట్టాలి అని చెప్పి వచ్చారు. సాధువులు పోరాటం చేశారు. రామ కార్యంలో సాధువులు అసువులు బాశారు. ఇక సూర్యవంశ క్షత్రియులు 10,000 మంది బాబ్రీ మసీదును కూలగొట్టి తిరిగి రామాలయాన్ని నిర్మించాలి అని చెప్పి వచ్చారు. పోరాటం చేశారు, వీరోచితమైన పోరాటం చేశారు, నేల కొరిగారు. వారందరినీ సంహరించి అక్కడే ఉండే అయోధ్యలో ఉండే బావులలో ఆ శవాలను పడేసినట్టుగా చరిత్రకారులు రాశారు. ఈ సూర్యవంశ క్షత్రియులకు సంబంధించి అండి మనం ఒక 10 రోజుల క్రితం మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ పెట్టుకున్నాం. ఆ సూర్యవంశ క్షత్రియులు 10,000 మందికి సంబంధించినటువంటి కుటుంబాలలోని వాళ్ళు గత 550 సంవత్సరాలుగా 500 సంవత్సరాలుగా కాళ్లకు పాదరక్షలు ధరించడం లేదు.
అలాగే తలకు పగిడీ ధరించడం లేదు, అంటే టర్బన్. అలాగే బయటికి వర్షంలో వెళ్ళినా సరే గొడుగు ధరించడం లేదు. సరయూ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 115 గ్రామాలకు చెందిన సూర్యవంశీ క్షత్రియులు, మనకక్కడ సూర్యవంశీ ఠాకూర్స్ అని చెప్పి ఉంటుందండి, వాళ్ళు చెప్పులు తలపాగా గొడుగు ధరించకుండా తిరుగుతూ ఉన్నారు ఆ కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ముఘలు సైన్యం చేసినటువంటి దుష్కృత్యాలకు బలైపోయినటువంటి 10,000 మందికి చెందిన కుటుంబ సభ్యులు. మళ్ళీ తిరిగి అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణం జరిగి రామ్లల్లా జనవరి 22వ తేదీన మనందరికీ అందుబాటులోకి వస్తున్నటువంటి ఈ సందర్భంలో ఆ సూర్యవంశీ క్షత్రియులు మళ్ళీ చెప్పులు తలపాగా గొడుగులు ధరించబోతూ ఉన్నారు. ఆ విషయం అండి ప్రముఖంగా అన్ని దినపత్రికలలోనూ వచ్చింది. ఆ విషయాన్ని కమ్యూనిటీ ట్యాబ్లో మనం కూడా పెట్టుకున్నాం. ఇక అక్బర్ ఆయన ఎన్నిసార్లు అయోధ్య మీద దాడులు జరిగినా సరే వాళ్ళందరినీ అణిచివేసి చంపేయించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బావుల్లో పడేయడము, పాతి పెట్టించడము, ఈ కారణాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. అయితే అక్బర్ వచ్చే టైంకి ఏం చేశాడంటే కొంచెం సెక్యులర్ డ్రామాలు ఆడడం మొదలెట్టి అంటే తనకు రాజకీయ సుస్థిరత్వం తెచ్చుకోవాలి అవధ్ ప్రాంతంలో అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. అంటే భూమికి సంబంధించినటువంటివి రాజకీయాలు చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ మెల్లిగా సెక్యులర్గా ఉన్నట్టుగా భ్రమ కల్పిస్తూ ఉండేవాడు అక్బర్. అక్బర్ టైంలో గంగానదికి ఉత్తరం వైపు ఉన్నటువంటి భాగాన్ని తూర్పు ప్రాంతాలతో, అలాగే ఢిల్లీ ఆగ్రాను బెంగాల్తో కలిపి ఒక మార్గం వెళుతుందండి. ఇక అక్బర్ 1580వ సంవత్సరంలో తన సామ్రాజ్యాన్ని 12 భాగాలుగా విభజించాడు. ఆ భాగాలను సూబా అని చెప్పి పిలుస్తారు. అంటే 12 సూబాలుగా విభజించాడు. అలా విభజించినప్పుడు ఒక సూబా అవధ్ అయ్యింది. అవధ్ అనే పిలిచేవాళ్ళు ఆ రాజ్యాన్ని. అవధ్ సూబా అని చెప్పి ఏర్పాటు చేసి దానికి రాజధానిగా అయోధ్యనే పెట్టాడు. 1707లో ఔరంగజేబ్ మరణించాడు. అతని మరణం తర్వాత మొఘలు సామ్రాజ్యం ముక్కలైపోయింది. మనం జనరల్గా అండి ఎప్పుడు చరిత్ర మాట్లాడుకున్నా, ఎవరు మీకు అయోధ్య చరిత్ర నేరేట్ చేసినా మీరు బాకీ సేనలు వెళ్ళి ధ్వంసం చేయడము, ఆ తర్వాత డైరెక్ట్గా 1990 అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఆ మధ్యలో ఏమేం జరిగిందంటే చాలా జరిగింది. ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటూ వస్తున్నవి. ఇంకా కొన్ని మాట్లాడదాం. ఔరంగజేబ్ మరణించిన తర్వాత మొఘల్ సామ్రాజ్యము ముక్కలు అయిపోయిన తర్వాత ఎన్నెన్నో స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించడం మొదలయ్యాయి. ఢిల్లీ పెత్తనమేంటి మా మీద, మేము స్వతంత్ర రాజ్యంగా ఉంటాము అని చెప్పి అలా ఏర్పడినప్పుడు అవధ్ ప్రాంతం కూడా ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. 1731లో మళ్ళీ మొఘల్ చక్రవర్తులలోనే ఒకడైనటువంటి మహమ్మద్ షా అవధ్ ప్రాంతాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి షియా దీవాన్ సుఆదత్ ఖాన్ అనేవాడిని పిలిచి వాడికి అప్పగించాడు. మొత్తం అవధ్ ప్రాంతాన్ని కంట్రోల్ చేసుకోపో అని చెప్పి ఇచ్చేశాడు. అంటే ట్యాక్సులు వసూలు చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడం, ఎవరన్నా సరే ఎదురు తిరిగితే వాళ్ళను చంపడం, ఈ కార్యక్రమాలు చేసుకోపో అని చెప్పి అప్పగించాడు. ఇతని పూర్తి పేరు అండి మహమ్మద్ అమీన్ బర్హనుల్ ముల్క్. ఆ తర్వాత మన్సూర్ అలీ సఫ్దర్ జంగ్ అనే బిరుదుతో అవధ్ పాలకుడుగా అవతరించాడు. చూడండి, నవాబులు వాళ్ళు కంట్రోల్ చేయడం మొదలెట్టారు అయోధ్యను ముస్లిమ్స్. ఇక అప్పుడండి స్థానికంగా ఉండే దీవాన్ ఇటావాకు చెందిన కాయస్త్ నవల్ రాయ్ ఆయనకు ప్రధానమంత్రిగా ఉండేవాడు. ఇదే సఫ్దర్ జంగ్ కాలంలో అయోధ్యలోని ప్రజలకు మెల్లిగా మత స్వాతంత్రం ఇస్తున్నట్టుగా సెక్యులర్ డ్రామా ఆడడం మొదలు పెట్టారు నవాబులు. తర్వాత ఆ నవాబు కొడుకు షుజా ఉద్దౌలా, ఇతడు అవధ్ ప్రాంతానికి నవాబు వజీర్ అయ్యాడు. అంటే ఇతని కంట్రోల్లోకి వచ్చేసింది 1754 టైంలో వచ్చింది. 1754 నుంచి 1775 మధ్యలో మొత్తం అయోధ్య ఇతని చేతుల్లో ఉంది, షుజా ఉద్దౌలా చేతుల్లో ఉంది. 1775లో షుజా ఉద్దౌలా చనిపోయాడు. ఆ తర్వాత ఆయన భార్య బహు బేగం, ఈమె ఆ ప్రాంతానికి జాగీర్గా ఉండిపోయింది, జాగీర్దార్. నిజానికంటే అయోధ్య అవధ్ అంతా ఎగిరిపోయి ఫైజాబాదు అన్న పేరు వచ్చేసింది షుజా ఉద్దౌలా ఉన్న టైంకి. అంటే 1754 నుంచి మనం తీసుకుంటే ఫైజాబాదు అని చెప్పి పిలవడం మొదలెట్టారు. ఫైజాబాద్ అనేది ఒక పెద్ద నగరం, అందులో చిన్న మారుమూలో చిన్న భాగంలాగా అయోధ్య ఒక చిన్న కాలనీ టైప్లో ఒక భాగం టైప్లో అయిపోయింది ఫైజాబాద్ 1754 నుంచి. ఇక బహుబేగం ఈమె జాగీర్దార్ అయి అక్కడ ట్యాక్సులు వసూలు చేయడాలు అయోధ్యలో ఈ కార్యక్రమాలు ఈమె చేసుకునేది. 1816లో ఈమె మరణించింది. తర్వాత అండి వీళ్ళ కొడుకు అసఫ్ ఉద్దౌలా, ఇతను లక్నో అనే ఇంకొక కొత్త నగరాన్ని నిర్మించుకొని అంటే ఉన్న గ్రామాలన్నింటినీ కలిపి నగరంలాగా తయారు చేసి అక్కడ ట్యాక్సులు వసూలు చేసుకోవడము, ఈ కార్యక్రమాలు చేస్తూ 1775లో తన రాజధానిని అక్కడికి మార్చేశాడు. ఫైజాబాద్ దగ్గరుండే రాజధానిని తీసుకెళ్లి లక్నో ఆ నగరానికి మార్చేశాడు.
సో ఇట్లా అవధ్ అని ఒకప్పుడు పిలువబడినటువంటి ప్రాంతము అయోధ్య ఫైజాబాద్ గాను, ఆ తర్వాత మరికొంతమంది వచ్చి ఫైజాబాద్ నుంచి రాజధానిని లక్నోకు మార్చడము, ఇట్లా క్రమక్రమంగా అయోధ్య విషయంలో ఆడుకోవడం మొదలెట్టారు నవాబులు. ట్యాక్సులు వసూలు చేయడము, రక్తం దాగినట్టుగా వాళ్ళకు కావాల్సినటువంటి మక్బారాలు, వాళ్ళకు కావాల్సినటువంటి నిర్మాణాలన్నీ చేపట్టడము, హిందూ ఆలయాలకు గడ్డుకాలం రావడము, ఇదంతా జరుగుతూ వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతాన్ని మొఘలులు, ఆ మొఘలుల యొక్క దీవాన్లు, మొఘలుల తర్వాత ఆ తర్వాత వజీర్లు, నవాబులు వీళ్ళందరూ కలిసి పంచుకుంటూ వీళ్ళందరూ రక్తం దాగినట్టుగా తాగుతూ వచ్చారు. అయోధ్యకు సంబంధించి తమ పాలనను చట్టబద్ధం చేసుకోవడం కోసము తమను తాము నవాబు వజీర్ అని చెప్పి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇక అవధ్ ప్రాంతానికి చిట్ట చివరి నవాబు వజీర్గా వజీద్ అలీ షా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన బేగం హజరత్ మహల్, ఆమె కొడుకు బిల్కిస్ బద్ర్ 1857 నుంచి 58 ఆ మధ్య భాగంలో బ్రిటిష్ వాళ్లతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే బ్రిటిషర్స్ భారతదేశం లోపలికి అడుగు పెట్టారో ఇక ఎక్కడెక్కడ ఏ రాజులు ఉన్నారు, ఎవరి వీక్నెస్ ఏంటి, ఎక్కడ ఎట్లా ఎవరిని దెబ్బగొట్టాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని వచ్చారు బ్రిటిషర్స్. మనకు తెలిసింది ఆ చరిత్ర. అంటే ఒక యుద్ధంలో అని కాదు కానీ క్రమక్రమంగా బ్రిటిషర్స్ మెల్లిగా పట్టు సంపాదించడం మొదలు పెట్టారు. వాజీద్ అలీ షా కాలంలో హనుమాన్ గఢీ అని చెప్పి మనం పిలుస్తాం. రేపు మీరు అయోధ్య వెళ్ళినా కానీ చూస్తారు. ఆ ప్రాంతంలో మత ఘర్షణలు స్టార్ట్ అయ్యాయి. అయితే దాన్ని ఆసరాగా చేసుకుని బ్రిటిషర్స్ మెల్లిగా అవధ్ ప్రాంతంలో తమ జెండా పాతి నవాబులను తమకు సామంతులుగా గాని లేదా నవాబులను గెంటేసే ప్రయత్నం గాని చేద్దామని చెప్పి చూశారు. అయితే అక్కడ ఉన్నటువంటి నవాబ్ వాజిద్ అలీ షా ఆయన ఏం చేశాడంటే, లేదు మెల్లిగా బ్రిటిషర్స్ చేతుల్లోకి అప్పగించామంటే పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది, ఎలాగైనా మన చేతుల్లోనే పెట్టుకోవాలంటే హిందువులను కాస్త దువ్వాలి, సెక్యులర్ అన్న పేరు మీద దువ్వాలి అని చెప్పి ఆలోచించాడు. నిజానికి సెక్యులర్ అన్న పదం వాళ్ళకి తెలియదు, కానీ అంతా సమానమే, మీరు సమానమే, మేము సమానమే, మేం మతానికి వ్యతిరేకం కాదు, ప్రేమకు బద్దులమై ఉంటాము, మనకున్నది కాబా అయితేనేం మందిరం అయితేనేం అని చెప్పి మెల్లిగా డైలాగులు వేయడం మొదలెట్టాడు. అంటే హిందువుల తరపున ఇట్లాంటి డైలాగులు వేయడం మొదలెట్టాడు. అంటే అయోధ్య చుట్టుపక్కల హిందువులు ఏమనుకోవడం మొదలెట్టారు, అరే ఈ వాజీద్ అలీ షా మనకేం వ్యతిరేకం కాదు, ఏముందిలే అక్కడ మసీద్ అయితేనేమి మందిరం అయితేనేమి అని మాట్లాడుతున్నాడు కదా అన్న స్థితికి వచ్చేసారు అక్కడున్నటువంటి హిందువులు. అయితే పోరాటాలు ఆపలేదు, పోరాటాలు చేయడం మొదలెట్టారు. కానీ ఎక్కడికక్కడ పోరాటాలను వీళ్ళు తెలివిగా అణిచివేయడం మొదలు పెడుతూ మరోపక్క రకరకాల బ్రిటిష్ బూచిని చూపిస్తే మొత్తానికండి అయోధ్యను పీల్చి పిప్పి చేశారు, అయోధ్య ప్రాంతాన్ని. ఇక ఉన్నాడు కదా అలీషా, వాజిద్ అలీ షా, ఇతను ఇట్లా డైలాగ్ వేసేసరికి మేము మతానికి వ్యతిరేకం కాదు, ప్రేమకు బద్దులై ఉంటాం, మన కాబా అయితేనే మందిరం అయితే ఇట్లా మేము ఉన్నాము, మేము చూసుకుంటాం, హిందువులను బాగా చూసుకుంటాం, ఈ డైలాగులు వేసేసరికి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ, లార్డ్ అన్న పేరు ఎందుకుందని చెప్పి నన్ను అడగండి, లార్డ్ డల్హౌసీ ఆయన ఒక ప్రశంస కూడా చేశాడు, అది కూడా చరిత్రలో ఉంది. 1912లో కూడా అండి బాబ్రీ మసీదును కూలగొట్టాలి అని చెప్పి ప్రయత్నం జరిగింది. అప్పటికే బ్రిటిషర్స్ చేతుల్లోకి వచ్చేసింది మొత్తం అయోధ్య ప్రాంతం. మళ్ళీ దాన్ని అడ్డుకున్నారు బ్రిటిషర్స్. ఎట్లా అని చేయాలో వాళ్ళకి తెలుసు కదా. 1934లో మళ్ళీ బాబ్రీ మసీదును కూల్చేయాలి, అయోధ్య రామజన్మభూమి కట్టాలి అని చెప్పి హిందువులు పోరాటం చేశారు అక్కడ. దాన్ని కూడా అణిచివేశారు బ్రిటిషర్స్. మరోపక్క కాంగ్రెస్ వారు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించవలెను, మూతి మీద కూడా కొట్టారంటే వీపు కూడా చూపించవలెను, ఇట్లాంటి డైలాగులతో ముందుకెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఒక రకంగా చేవ చచ్చిపోయినట్టుగా చేష్టలుడిగిపోయి చూసే స్థితికి మెజారిటీ హిందూ సమాజాన్ని డ్రైవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. హిందూ సమాజాన్ని ఏంటి, భారతీయ సమాజాన్ని అందాం, అట్లా డ్రైవ్ చేసి పెట్టింది. 1947 సరే బ్రిటిషర్స్ నిష్క్రమించి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక మనం పోట్లాటలు ధ్వంసం చేయడాలు ఇవన్నీ ఎందుకు, ఎవరి మీద, మన ప్రభుత్వమే వచ్చింది కదా, మన నెహ్రూ గారే కదా ఉన్నది, మనం గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీయే కదా ఉన్నది, మన వాళ్లే ఉన్నారు కదా, మన అయోధ్య తిరిగి కట్టేస్తారు రామజన్మభూమి ఇవన్నీ అని చెప్పి అనుకున్నారు. కానీ నెహ్రూ ఏం పెద్దగా కేర్ చేయలేదు, పట్టించుకోలేదు. పక్క వల్లభాయ్ పటేల్ గారు, ఆయన కూడా అండి చాలా పెద్ద వయసు వారు. వల్లభాయ్ పటేల్ గారు చాలా తక్కువ కాలంలో చాలా ఎక్కువ పని చేశారు. ఆయన మరణించిందండి 1950లో అనుకుంటాను ఆయన మరణించింది. అంటే వితిన్ 3 years స్వాతంత్రం వచ్చాక ఆ 3 ఏళ్లలో మానవ మాత్రుడెవరు అంత సులభంగా చేయలేని కార్యాలను ఆయన చేశారు. అంటే స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నటువంటి భారతదేశంలోని చాలా ప్రాంతాన్ని ఏకీకృతం చేసి ఒక త్రాటి కిందికి తీసుకురావడానికి ఆయన ఎందరో రాజులతో, మహారాజులతో, సామంతులతో మాట్లాడడం, నయానా భయానా ఒప్పించడం,
సామదాన భేద దండోపాయాలు వాడడం అన్నీ చేశారు. లక్షద్వీప్ లాంటివి కూడా మన భారతదేశంలో ఉండేవి కావు పటేల్ గారు లేకపోయి ఉంటే. భారత సైన్యాన్ని పంపించి లక్షద్వీప్ని భారత్లోనే ఉండేలా చేయగలిగారు. హైదరాబాద్కు సైన్యాన్ని పంపించి మన హైదరాబాద్ స్టేట్ నిజాం స్టేట్కు సైన్యాన్ని పంపించి తన్ని తరిమేసి నిజాంని బెదిరించి నిజాం చేతుల్లో నుంచి విమోచన చేసి హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో కలిపారు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఆయన మరోపక్క సోమనాథ్ మందిరాన్ని నిర్మించారు. సోమనాథ్ మందిరం ఒక పెద్ద చరిత్ర అండి, అదొక రక్త చరిత్ర. దాన్ని ముట్టుకున్నామంటే ఇక మనము చాలా మాట్లాడాల్సి ఉంటుంది. అయోధ్యలాగే అక్కడ సరికొత్త దేవాలయాన్ని నిర్మించారు వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో. ఇక వల్లభాయ్ పటేల్ గారు ఇంకొక 3-4 ఏళ్లు జీవించి ఉంటే అయోధ్య ఆలయానికి సంబంధించి, కాశీ ఆలయానికి సంబంధించి, మధుర ఆలయానికి సంబంధించి కూడా కొంత ప్రోగ్రెస్ అనేది ఉండేది అనేది ఇప్పటికీ మనం ఆలోచిస్తే అర్థమవుతుంది, కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించి. కానీ వారు మరణించారు. ఆ తర్వాత నెహ్రూ, ఆయన సెక్యులర్ రాజకీయాలు, సెక్యులర్ అన్న పేరు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో ఉన్నప్పుడు బలవంతంగా చేర్చింది రాజ్యాంగంలో. కానీ నెహ్రూ ఆయన కూడా అంతే, మైనారిటీ ఓట్ల కోసము ఆయన పాకులాడ్డము. మరోపక్క తాను నాస్తికుణ్ణి అంటాడు, నాకు ఇవన్నీ వీటితో సంబంధం లేదన్నట్టుండేవాడు. అంటే ఎవరు ప్రధానమంత్రిగా ఉండకూడదో, ఎలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండకూడదో అలాంటి వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు 1947 తర్వాత. అది భారతదేశం చేసుకున్న దౌర్భాగ్యం అనాలి. వరుసగా బ్యాక్ టు బ్యాక్ 3 times ప్రధానమంత్రిగా ఉన్నాడండి. ఆయన తర్వాత కాస్త లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చినప్పుడు వారు ఎక్కువ కాలం ఉండలేకపోయారు. వారు వచ్చిన టైంలో యుద్ధమే ఉండింది, చాలా పెద్ద యుద్ధము. పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వచ్చింది, గెలవాల్సి వచ్చింది, మళ్ళీ యుద్ధము, రష్యాకి వెళ్ళారు, మరణించారు, తెలుసు మీకు. ఇందిరాగాంధీ చాలా కాలం పాటు పరిపాలించింది, పట్టించుకోలేదు. ఇక హిందువులండి ఒక పక్క ఏకీకృతం అవడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ చాలా చాలా దోహదం చేశాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ గనక లేకపోయి ఉంటే ఈరోజు మనం అయోధ్యలో రామాలయాన్ని చూసేవాళ్ళం కాము. ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చినటువంటి వాళ్లే ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీలో చూసినటువంటి పెద్ద పెద్ద తలకాయలందరూ కూడా, అంటే తల్లిపేగు అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘే భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకు, ఇంక్లూడింగ్ ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సహా. సో వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్లే. ఆర్ఎస్ఎస్ అనేది డైరెక్ట్ రాజకీయాల్లోకి దిగదు కదా. సో డైరెక్ట్ రాజకీయాల్లోకి దిగి పోరాటం చేయడానికి అందులో ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయాల్లోకి దిగి ఆ డైరెక్షన్లో ముందుకెళ్ళారు. అట్లా ముందుకెళ్ళి పోరాటం చేస్తేనే మనం రాజ్యాంగబద్ధంగా, అంటే ఓట్ల రాజకీయాలలో ఉంటే తప్ప కొన్ని పనులు మనం చేయలేము అని ఆలోచించి ఆ విధంగా ముందుకెళ్ళారు. సరే, అంతకుముందు జనసంఘ్ అన్న పార్టీ ఉండేది, ఏమేమైంది అన్న మళ్ళీ వేరే చరిత్ర. బట్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ చాలా కీలకం. తర్వాత 1990లో ముల్లా ములాయం సింగ్ యాదవ్ అని చెప్పి ఒక ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు. ఆయన ఉన్న సమయంలో కరసేవ చేయాలి అని అయోధ్యకు వెళ్ళిన చాలా మంది కరసేవకులు అంటే అండి బై డిఫాల్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి వెళ్ళినటువంటి వాళ్లే ఉంటారు. నాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సంబంధం లేదండి, బీజేపీతో సంబంధం లేదండి, విశ్వ హిందూ పరిషత్తో సంబంధం లేదండి, అఖిల భారత విద్యార్థి పరిషత్తుతో సంబంధం లేదండి, మహిళా మోర్చా, భారతీయ జనతా పార్టీ, వీటికి సంబంధించి నాకు దీంతో సంబంధం లేదండి, అయినా కానీ నేను కరసేవ చేయడానికి వెళ్ళాను అన్నవాళ్ళు మీకు ఎవరు కనిపించరు. కరసేవకులు వెళ్ళారు అని అంటే బై డిఫాల్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు, హిందూ సంఘాలు. సో వాళ్లను కాల్చి చంపించి, కొంతమందిని సరయూ నదిలో పారేయించి, కొంతమందిని పాతి పెట్టించాడు ముల్లా ములాయం సింగ్ యాదవ్. కొంతమంది శవాలు కూడా ఎక్కడ పోయాయో దొరకలేదు. అంటే రామజన్మభూమికి సంబంధించిన పోరాటం అండి, అప్పుడెప్పుడో మొఘలుల కాలంలో చేసినటువంటి పోరాటము, రక్త చరిత్ర ఎంత దారుణంగా ఉంది, ఘోరంగా ఉంది. ఆఖరకు స్వతంత్ర భారతదేశంలో 1990లో అదే పరిస్థితి. ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు కాల్పించాడు, రామభక్తులను కాల్పించి చంపించాడు, పోరాటం చేశారు. ఇక 1992లో రామజన్మభూమి ఆందోళనలు, ఆ సమయంలో ఆ సందర్భంలో ఆ కరసేవలో భాగంగా బాబ్రీ మసీద్ను కూల్చేశారు. లక్షలాది మంది రామ భక్తులు వెళ్ళి కూల్చేసేసి ఇక నెక్స్ట్ అక్కడ దివ్యమైన భవ్యమైన రామాలయం కట్టాలి అని చెప్పి చూశారు. అయితే 1947 తర్వాత వరుసగా అండి కోర్టులలో కేసులు నలుగుతూ చట్టబద్ధమైన యుద్ధాలు కూడా చేయవలసినటువంటి అవసరం వచ్చింది. దానికి కావాల్సినటువంటి మనీ అండి, ఇప్పుడు కోర్టు ఫీజు ఉంటుంది, కోర్టు డాక్యుమెంట్స్కి సంబంధించి ఉంటుంది, ప్రూఫ్ తీసుకురావాలన్నా, ఏం మాట్లాడాలన్నా లాయర్ ఫీ. కానీ ఎవరండి ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చింది అని అంటే మీరు మళ్ళీ చూస్తే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళు, ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఎస్, పుల్లారెడ్డి గారండి, స్వీట్ షాపు పుల్లారెడ్డి గారు తన భార్య నగలన్నింటినీ తీసుకొచ్చి అమ్మేసేసి ఆ డబ్బు తీసుకొని వచ్చి అయోధ్య రామ్ మందిర్ కేసు వాదించడం కోసం డబ్బులు ఇచ్చారు. ఆయన మనకు రాముడు కావాలి,
నగలు ఈ రోజు కాకపోతే రేపు కొంటానండి నా భార్యకు, తీసుకోండి అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఇచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్. అర్థమవుతుంది కదా. మరి చాలా మంది బీజేపీకి ఏం సంబంధము, భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం చేస్తుందని చెప్పి పిచ్చివాగుడు వాగుతుంటారు. భారతీయ జనతా పార్టీ చేసింది, మరి భారతీయ జనతా పార్టీకి అసలు ఏ సంబంధము లేదని చెప్పి మాట్లాడితే వాళ్ళకి మెదడు లేదని చెప్పి అర్థం. డెఫినెట్ గా సంబంధం ఉందండి. అక్కడ రామ్ మందిర్ నిర్మించడంలో అత్యంత కీలకమైన పాత్ర ఉంది భారతీయ జనతా పార్టీది. 550 ఏళ్ల యుద్ధంలో విజయము ఎప్పుడొచ్చింది చూస్తున్నారు కదా మీరు. అన్ని యుద్ధాలలో మీరు ఈ విజయం వెనక చట్టబద్ధంగా ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా క్లీన్ చేయడానికి నరేంద్ర మోదీ గారు, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ చాలా చాలా కీలకమైన కృషి చేసింది అని నిన్నగాక మొన్న చిన్నజీర స్వామివారు ఒక ఉపన్యాసం ఇస్తూ ఆయన చెప్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ అలాగే నరేంద్ర మోదీ గారు చాలా చాలా కీలకమైన పాత్ర పోషించారు. చట్టబద్ధంగా చేసినటువంటి పోరాటంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు మోదీ గారు. కావాల్సినటువంటి ఆధారాలను కోర్టుకు సమర్పించడం కానీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం కానీ, ఎంత పోరాటం చేస్తే రామజన్మభూమి వచ్చిందండి. మరో పక్కనేమో గోద్రా నుంచి కరసేవకులు వెళుతూ ఉంటే సాధువులు ఉన్నటువంటి ఒక రైలు బోగిని తగలబెట్టేశారు. అది కూడా మనకు తెలిసిందే. దాన్ని ఎక్కడ ఎవ్వడూ హైలైట్ చేయడండి. గుజరాత్ అల్లర్లను బాగా హైలైట్ చేశారు. ఆ గుజరాత్ అల్లర్లకు మూల కారణమైనటువంటిది ఒకటి ఉంది, గోద్రా రైలు పెట్టెకి సంబంధించి. దానికి కూడా డైరెక్ట్ అయోధ్యతో లింక్ ఉందండి. అయోధ్యలో కరసేవ చేయడం కోసం వెళ్తున్నటువంటి సాధువులు వాళ్ళు, ఎవరినో కొట్టడానికో తిట్టడానికో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా కాదు. సాధువులు, నిరాయుధులు, వాళ్ళు ఏం ఆయుధాలుచుకొని యుద్ధం చేసేవాళ్ళు కాదు. రైలు బోగీలలో ఉంటే దాన్ని మొత్తం పెట్టేసేసి తగలబెట్టేశారు. అక్కడి నుంచి తర్వాత గుజరాత్ అల్లర్లు ఏమైందో మీకు తెలుసు. అల్లర్లు అని ఏ అల్లర్లు కూడా, ఏ హింస కూడా మంచిది కాదు అలాంటివి ప్రజాస్వామ్య దేశంలో. కానీ అంటే ఎంతమంది అసువులు బాసారు అయోధ్య రామజన్మభూమి పేరు మీద, ఎంతమంది పోరాటాలు చేశారు అని చెప్పడానికి గుర్తు చేస్తున్నానండి. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు రామజన్మభూమి పోరాటంలో. ముందేమో ముస్లింలు, మొఘలులు అనుకోండి, తర్వాత నవాబులు అనుకోండి, వజీర్లు అనుకోండి, మీరు ఏమని అనుకోండి, వరుసగా ముస్లిమ్స్. ఆ తర్వాత బ్రిటిషర్స్, ఆ తర్వాత సెక్యులర్ అని పేరు చెప్పుకున్నటువంటి నాయకులు. అలాంటి నాయకులకు ఓట్లు వేసినటువంటి సెక్యులర్ హిందువులు. ఎస్, ఇదే హిందువులు ఈ సెక్యులరిజం పేరు మీద ఈ లైన్లో కాకుండా ఎప్పుడో భారతీయ జనతా పార్టీకి ఓటేసింటే రామజన్మభూమి ఎప్పుడో వచ్చిండేది. బ్యాక్ టు బ్యాక్ వాజ్పేయి గారికి ఓటేశారు కదా, ఒకసారి వేశారు, అయిపోయింది. ఒక 5 ఏళ్ళు కాగానే కిందికి దింపి మళ్ళా 10 ఏళ్ళు కాంగ్రెస్కి అప్పగించారు. ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద బురదలో పడ్డారండి. ఒక ఊబిలాగా 1 ఫీట్ పైకి ఎక్కుతుంటే 2 ఫీట్ లోపలికి వెళ్ళిపోతుంది ఊబి. 2 అడుగులు పైకి ఎక్కితే 4 అడుగులు లోపలికి వెళ్తున్నారు. అలా ఉంది పరిస్థితి. అంటే ఒకసారి వాజ్పేయి గారికి వేశారు, బీజేపీ వచ్చిందిరా అనుకునే లోపు మళ్ళీ కాంగ్రెస్కు, మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్కే, కేంద్రంలోనూ కాంగ్రెస్కే సోనియమ్మ, మన్మోహన్ సింగ్ వాళ్ళ చేతికి అప్పగించారు. ఏమైందో దేశం మనం చూసాం. తర్వాత బ్యాక్ టు బ్యాక్ నరేంద్ర మోడీ గారికి ఇస్తే ఫట్ 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 ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారండి. కాశ్మీర్కి సంబంధించి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం. కాశ్మీర్లో అసలు అంతకుముందు 2014 ముందు అక్కడ జెండా ఎగరేయాలన్నా భయమే, మన జాతీయ పతాకాన్ని. ఇప్పుడు జాతీయ పతాకాన్ని ఎగరేయడమే కాదు, అత్యద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 15, జనవరి 26 చూస్తున్నారు కదా ఫొటోస్. కాశ్మీర్కి సంబంధించి నరేంద్ర మోదీ గారి వల్ల సాధ్యమైంది. ఒక డిమానిటైజేషన్ కానీ, జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం కానీ, ఉచితంగా సబ్సిడీ కింద పేదవాళ్ళకి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వడం కానీ, మరుగుదొడ్లు, ఎన్ని మరుగుదొడ్లు కట్టించారండి ఉచితంగా. ఓ పక్క స్వచ్ఛ భారత్ అంటున్నారు, ఓ పక్క గంగానది ప్రక్షాళన చేస్తున్నారు, మరోపక్క ఆధ్యాత్మిక విషయాలు పట్టించుకుంటున్నారు, భారతీయ సంస్కృతిని పట్టించుకుంటున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ కట్టించారు. నరేంద్ర మోదీ గారి హయాంలో ఉజ్జయిని కారిడార్ కట్టించారు. అంతకుముందు మీరు ఉజ్జయిని వెళ్తే, ఇప్పుడు ఉజ్జయిని వెళ్తే అసలు తేడా చూస్తే షాక్ అయిపోతారు. అయోధ్య ఎంత సుందరంగా అత్యద్భుతంగా తయారైందో చూడండి. అంటే ఇంత పోరాటం ఉందండి, ఇంతమంది రామ భక్తుల పోరాటం ఉంది. వీళ్ళందరికీ అండి మనందరం రుణపడి ఉండాల్సిందే. మొఘలుల కాలంలో ఎవరైతే ఆ చీకటి రోజుల్లో నిరాయుధులుగా అయినా సరే వెళ్ళి పోరాటం చేసి అసూలు బాసారో రాముడి కోసం, వాళ్ళ నుంచి మొదలెట్టి ఇప్పటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ, ఏబీవీపీ, వాట్ ఎవర్ యూ కాల్, అలాగే మహిళా విభాగం ఉంటుంది అందులో, దుర్గా వాహిని అంటారు. అందరికీ అండి రుణపడి ఉండాల్సిందే ప్రతి ఒక్కరికి. మనం ఒక ఓటు వేయడానికే మనం కింద మీద అవుతాం. మనకి ఎవడన్నా ఏదైనా ఉచితంగా ఇస్తున్నాడు అనగానే లటక్కునట్టు దూకేయడము. మహానుభావులం అండి. ఒక్క ఓటు వేయడానికి 100 సాకులు చెప్తాం మనం. ఈ రామజన్మభూమి పోరాటం ఏ స్థాయిలో ఉంది, ఎంత పోరాటం చేశారు నరేంద్ర మోదీ గారు, ఒక కార్యకర్తగా ఎంత పనిచేశారు. అమ్మల పేర్లు, బాబుల పేర్లు, తాతయ్యల పేర్లు చెప్పుకొని వచ్చినటువంటి వ్యక్తి అండి నరేంద్ర మోదీ. ఒక కార్యకర్తలాగా వచ్చాడు. కార్యకర్తలాగా రైళ్లలో, సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లలో సీటు దొరక్కపోతే కింద పడుకొని ప్రయాణం చేసినటువంటి ఒక సామాన్యమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగాడండి నరేంద్ర మోదీ. అక్కడి నుంచి వచ్చి ఈరోజు రామాలయం ఈ స్థాయిలో కట్టడం కాదు, డెవలప్మెంట్ అండి. కోర్టు తీర్పిచ్చింది సరే, కోర్టు తీర్పు వీళ్ళ చేతుల్లో లేకపోవచ్చు, బట్ కోర్టు తీర్పుకు కావాల్సినటువంటి ఆధారాలు అందించాలి అని అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి మొదలెట్టి వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ కానీ, కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏమేమి అన్నీ ఏర్పాటు చేసి పెట్టింది
కేంద్ర ప్రభుత్వం. సరే, కోర్టు తీర్పు అనేది జడ్జిల చేతుల్లో ఉంది. తీర్పు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేసిందండి కేంద్ర ప్రభుత్వం? 10 ఏళ్ళు పడుతుందండి అయోధ్య డెవలప్మెంట్కి. 15 ఏళ్ళు పడుతుందండి. వదిలిపెట్టలేదండి. మేఘాల మీద 2020 నుంచి మొదలెట్టి 2024 ఫటాఫట్ అసలు ఆ డెవలప్మెంట్ అండి. ఆ స్పీడ్ ఏంటండి. ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టారు అయోధ్యలో. ఒకే రోజు 8 రైళ్లు అయోధ్యలో స్టార్ట్ చేయడం కానీ ఎంత వేగవంతమైన డెవలప్మెంట్ అండి. భారతీయ జనతా పార్టీ అటు యోగి సర్కార్ కానీ మోదీ సర్కార్ కానీ ఆ వేగం ఎలా ఉందో చూడండి. పరిగెత్తే గుర్రాల్లాగా పరిగెత్తుతూ ఉన్నారు ఒక్కొక్క సమస్యను సాల్వ్ చేయడానికి. ఒక్క ఓటు వేయడానికి 100 సాకులు చెప్తారండి మన దగ్గర. భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టే అయోధ్య రామాలయం అనేది సాకారం అయ్యింది. భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. ఇప్పటివరకు పోరాటం చేసినటువంటి వాళ్లల్లో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్లల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి. డైరెక్ట్గా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, అయోధ్యలో రామాలయం నిర్మించి తీరతాము అని చెప్పి. ఓపెన్గా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు చెప్పారు. ఏదో ఒక మతానికి సంబంధించిన వాళ్ళ ఓట్లు పోతాయి అని చెప్పి భయపడలేదు, భయపడకుండా చెప్పారు. అంత దమ్ము ఉండాలి, అంత కమిట్మెంట్ ఉంది కాబట్టి అయోధ్యలో రామ మందిరం అనేది సాకారం అయ్యింది. అలాగే అండి, మోదీ గారు కూడా మనకు ఎన్ని సందర్భాల్లో మాట్లాడేటప్పుడు అయోధ్యకు సంబంధించి వారికి చరిత్ర తెలీదా? ఇప్పుడు నేను చెప్పింది తెలుసు వాళ్లకు. అందుకనే కదా మోదీ గారు చాలా సందర్భాలలో వాళ్ళందరికీ ఆయన నమస్కరిస్తూ ఉంటారు. 550 ఏళ్ల పోరాటం అని చెప్పి ఎందుకంటుంటారు నరేంద్ర మోదీ గారు పదే అంటే? ఆయనకు తెలుసు ఎంతమంది పోరాటం చేశారు, ఎంతమంది అసూలు బాసారు అని. వాళ్ళందరికీ అండి రుణపడి ఉన్నట్టుగానే మాట్లాడుతుంటారు మోదీ గారు. అదే విషయం. ధన్యవాదాలు.